హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అని ఈ విషయాలు మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం. అది అందరికీ క్లియర్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే డిస్క్రిప్షన్లో మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. అది మనం నేర్చుకోవడంతో పాటు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. చెప్పాను కదా చాలాసార్లు మీ అందరికీ, ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో అలానే నేర్చుకున్నవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తేనే అది మనం రియాలిటీలో ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. తెలుసు కదా, ఈరోజు మనం యాక్టివిటీ చేయబోతున్నాం హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ యూజ్ చేసి. Hello everybody, welcome back to my channel English Matters with Sunil, and also welcome back to Language Fundamental Series video number 13. ఈరోజు మన వీడియోలో మనం చూడబోతున్నాము ఒక యాక్టివిటీ హ్యాస్ బీన్ని, హ్యావ్ బీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ. తెలుసు కదా హ్యాస్ బీన్ అంటే ఏంటో, హ్యావ్ బీన్ అంటే ఏంటో. వీటిని ప్రాక్టికల్గా యూసేజ్ ఇప్పుడు చూద్దాం మనం. ఈరోజు మన యాక్టివిటీ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మనం యాక్టివిటీలో హ్యాస్ బీన్ని ఇంకా హ్యావ్ బీన్ని ఎలా యూజ్ చేయాలి అని కొన్ని సెంటెన్సెస్ చూడబోతున్నాం. బట్ ఎగ్జాక్ట్గా యాక్టివిటీ ఎలా ఉండబోతుంది అంటే, నేను మీకు కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను. ఆ సెంటెన్సెస్ని మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యాస్ బీన్ని, హ్యావ్ బీన్ని ఏది అప్రోప్రియేట్గా ఉంటుందో వాటిని ప్లేస్ చేసి సెంటెన్స్ స్ట్రక్చర్ని చేంజ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. అర్థమైంది కదా? ప్రతిసారి నేను ఇచ్చిన సెంటెన్స్కి మీకు 10 seconds టైం కూడా ఇస్తాను. ఆ 10 seconds టైంలో మీరు ఇవాల్యుయేట్ చేసి దానికి కరెక్ట్ ఫామ్లో మీరు రాసి కామెంట్లో మెన్షన్ చేయండి. అప్పుడు మీకు తర్వాత కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో చెప్తాను. ఓకే, మనం యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు ఒకసారి హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ రిఫ్రెషర్ని చూద్దాం. అంటే హ్యాస్ బీన్ని మనం సింగులర్ ప్రొనౌన్స్తో యూస్ చేస్తాం, లేదా సింగులర్ నేమ్ అంటే ఒక పేరుతో మనం యూస్ చేస్తాం. ఫర్ హీ, షీ, అలానే ఇట్కి కూడా. హ్యావ్ బీన్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఒక పేరు కన్నా ఎక్కువ పేర్లు ఉన్నప్పుడు మనం హ్యావ్ బీన్ని యూస్ చేస్తాము. అలానే ప్రొనౌన్స్ తీసుకుంటే ఐ, యూ, వి, దే ఈ 4 ప్రొనౌన్స్తో మనం యూస్ చేస్తాం. అలానే ఈ టెన్స్ని ఎప్పుడు ఎలా యూస్ చేయాలి అది మనం నేర్చుకున్నాము. ప్లస్ ఇప్పుడు రిఫ్రెషర్ కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎప్పుడు యూస్ చేస్తాము అంటే, ఏదైనా మనం చేసే యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము అండ్ అది ఇంకా అయిపోకుండా కంటిన్యూ చేస్తున్నప్పుడు దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. అలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూస్ చేసే హెల్పింగ్ వర్బ్స్ హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ని ఎగ్జాక్ట్గా తీసుకుని దాని తర్వాత మనం ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఇక్కడ మనం యూస్ చేయాల్సింది 4th ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, that is ing form. ing ఫార్మ్ని యూస్ చేసి మీరు స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేస్తే అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అండ్ దాట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ యాక్టివిటీ. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ అవర్ యాక్టివిటీ నౌ. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్ మీకు ఇవ్వబోయేది నేను ఏంటి అంటే, ఐ గో టు ఆఫీస్. ఐ గో టు ఆఫీస్ ఇది నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇస్తున్నాను, అంటే రెగ్యులర్ యాక్షన్. దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మీరు కన్వర్ట్ చేయాలి యూజింగ్ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఏది అయితే కరెక్ట్గా ఉంటుందో అక్కడ దాన్ని యూజ్ చేసి మీరు చేయాల్సిన చేంజెస్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆల్రైట్, సెంటెన్స్ది టెన్స్ చేంజ్ చేశారా? నేను ఇచ్చేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, మీరు దాన్ని చేంజ్ చేయాల్సింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆ సెంటెన్స్ ఏంటి అని చెప్తాను. ఐ గో టు ఆఫీస్ అని ఇచ్చిన ఈ సెంటెన్స్లో ఐకి ఎటువంటి చేంజ్ ఉండదు. సో యూ స్టార్ట్ యువర్ సెంటెన్స్ విత్ ఐ. తర్వాత ఏంటి అంటే మనం యూజ్ చేయాల్సింది ఇక్కడ హెల్పింగ్ వర్డ్. ఐతో మనం యూజ్ చేసే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వర్డ్ ఏంటి? హ్యాస్ బీన్, హ్యావ్ బీన్. ఏది యూజ్ చేస్తాం? రైట్, it's have been. I have been. తర్వాత మనం V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ing యూస్ చేస్తాం. నేను ఇచ్చిన సెంటెన్స్ ఐ గో టు ఆఫీస్. గో V1, దానికి ing యాడ్ చేస్తే గోయింగ్. ఐ హ్యావ్ బీన్ గోయింగ్. నెక్స్ట్ మిగిలింది మనం కంటిన్యూ చేయొచ్చు. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు ది ఆఫీస్. అండ్ ఇక్కడ మనం ఎప్పటి నుంచి లేదా ఎంత డ్యూరేషన్ వరకు ట్రావెల్ చేస్తూ ఉన్నాం లేదా వెళ్తూ ఉన్నాం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు ప్రిపోజిషన్స్ యూస్ చేసి. అవి ఏంటి అంటే ఫర్ అండ్ సిన్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఫర్తో ఇస్తాను, కొన్ని సిన్స్తో ఇస్తాను. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు ది ఆఫీస్ ఫర్ 20 minutes. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు ది ఆఫీస్ ఫర్ 20 minutes అంటే 20 minutes నుంచి నేను ఆఫీస్కి వెళ్తూ ఉన్నాను.
అండ్ నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను ఆఫీస్కి, లేదు ఇంకా వెళ్తూనే ఉన్నాను. అలాంటప్పుడు మనం ఈ టెన్స్ని యూస్ చేస్తాం. నౌ లెట్స్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. కిరణ్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్. కిరణ్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్. సెంటెన్స్ కనిపిస్తుంది కదా. 10 seconds టైంలో మీరు నాకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి కన్వర్ట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆల్రైట్, రెడీగా ఉన్నారు కదా ఆన్సర్తో? ఎస్, మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసింది కరెక్ట్ ఆన్సర్. అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కిరణ్ ఇస్ ప్లేయింగ్ క్రికెట్. సేమ్ కిరణ్ అనేది ఇక్కడ వన్ పర్సన్, అంటే ఒక్క వ్యక్తి. సో మనం యూస్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యాస్ బీన్. కిరణ్ హ్యాస్ బీన్. అండ్ గుర్తుంది కదా V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. కిరణ్ ఈస్ ప్లేయింగ్. ఇక్కడ ఆల్రెడీ V4 ఉంది, ప్లేయింగ్. సో జస్ట్ సేమ్ వెళ్ళండి అంతే. కిరణ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. అండ్ ఎప్పటి నుంచి లేదా ఎంతసేపు అని మెన్షన్ చేయొచ్చు కదా. ఇక్కడ లెట్స్ మెన్షన్ సిన్స్. Kiran has been playing cricket since 2 p.m. Kiran has been playing cricket since 2 p.m. అంటే 2 p.m. నుంచి కిరణ్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు, ఇంకా అవ్వలేదు. అది వచ్చింది కదా. ఆల్రైట్, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ నెంబర్ 3. Tapana has finished her lunch. Tapana has finished her lunch. సో ఈ సెంటెన్స్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు కదా. అండ్ ద రైట్ ఆన్సర్ హియర్ ఇస్ Tapana has been finishing her lunch. Tapana has been finishing her lunch. నేను ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? Tapana has finished her lunch. ఆల్రెడీ ఫినిష్ చేసేసింది, కానీ ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వెళ్ళేటప్పటికి తను ఫినిష్ చేస్తూ ఉంది, ఇంకా ఫినిష్ అవ్వలేదు. అలాంటప్పుడు మనం హ్యాస్ బీన్, ఇక్కడ Tapana సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ యూస్ చేసి V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూస్ చేస్తాం. Tapana has been finishing her lunch. And since or for, that's up to you. Since at the point of time, for at the period of time. Next example is Sudhir doesn't drive car. Sudhir doesn't drive car. Your time starts now. ఓకే, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు కదా. లెట్స్ సీ వాట్ ఇట్ ఇస్. సో సుధీర్ డజంట్ డ్రైవ్ కార్, ఇది నేను మీకు ఇచ్చింది నెగటివ్ సెంటెన్స్. సో మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ స్టేట్మెంట్ రాసినప్పుడు కూడా అది నెగటివ్లో ఉండాలి. ఫర్ దాట్ సుధీర్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్, కానీ ఇక్కడ నెగటివ్ కాబట్టి హ్యాస్ తర్వాత మనం నాట్ యాడ్ చేస్తాం. సుధీర్ హ్యాస్ నాట్ బీన్ V4 డ్రైవింగ్ ద కార్. Sudhir has not been driving the car. ఇది present perfect continuous tense. Okay? Alright. Next example ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం వెళ్దాము నెక్స్ట్ ఎగ్జాంపుల్తో. ఈ ఎగ్జాంపుల్ మీకు నేను క్వశ్చన్ ఫార్మాట్ ఇస్తున్నాను. సో క్వశ్చన్ ఫార్మాట్ ఇచ్చినప్పుడు మీరు కూడా present perfect continuous tenseలో క్వశ్చన్ ఫార్మాటే ఇవ్వాలి. Okay? So the question is she singing songs? Is she singing songs? Your time starts now. ఓకే, సో ఎస్ చెప్పాను కదా క్వశ్చన్ ఫార్మాట్లో ఇచ్చాను కాబట్టి మీరు కూడా క్వశ్చన్ ఫార్మాట్ ఇవ్వాలి. సో క్వశ్చన్ మనం స్టార్ట్ చేసేది హెల్పింగ్ వర్బ్తో. దాట్ టు ఫస్ట్ వర్డ్. మనకి హ్యాస్ బీన్ 2 words ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వర్డ్తో స్టార్ట్ చేయండి. హ్యాస్ షీ బీన్ సింగింగ్ సాంగ్స్? హ్యాస్ షీ బీన్ సింగింగ్ సాంగ్స్? హ్యాస్ హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ వర్డ్. నెక్స్ట్ మనం యూస్ చేసే సబ్జెక్ట్ రావాలి, అదే షీ. తర్వాత రిమైనింగ్ హెల్పింగ్ వర్బ్, దట్ ఈస్ బీన్. హ్యాస్ షీ బీన్ V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ సింగింగ్ సాంగ్స్. దట్స్ ఆల్. అర్థమైంది కదా.
మనం ఎలా యూస్ చేయాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని అని కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్క్రిప్షన్ బాక్స్తో పాటు ఇక్కడ మనం యాక్టివిటీ లాగా కూడా నేర్చుకున్నాము. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి నన్ను అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, వెళ్ళి నన్ను ఫాలో చేయొచ్చు. అలానే ఈ సిరీస్లో ఉన్న ప్రతి వీడియోని మీరు ప్రాపర్గా అండ్ కంటిన్యూస్గా వాచ్ చేయండి, లాంగ్వేజ్ని ప్రాపర్గా నేర్చుకోండి. ఆల్రైట్ ఎవ్రీవన్, ఈ రోజుకి అంతే. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇంకా ఇన్ఫర్మేషన్తో. టేక్ కేర్ ఎవ్రీబడీ, బాయ్.